హలో వ్యూయర్స్, యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మనం ఇవాళ 3.4 ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ చూద్దాం. ఇందులో మనం మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ గురించి చూద్దాం. మనకి ర్యాపిడ్గా తెలంగాణలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. లైక్ హెల్తీ గ్రోత్ వస్తుంది బికాస్ ఆఫ్ డిఫరెంట్ స్కీమ్స్ కానీ వాళ్ళు పెట్టే స్కీమ్స్లో మనకు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ సో అవి ఏం ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. తెలంగాణ హ్యాస్ ఇంప్రూవ్డ్ మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ అవుట్కమ్స్ విత్ ఏ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఆఫ్ 43 per 1 lakh live births and an infant mortality rate of 21 per 1000 live births, both better than national averages. The department's extensive outreach covers 149 ICDS projects and 35,700 Anganwadi centers, benefiting around 4 lakh pregnant and lactating women and 14 lakh children under 6 years annually. మనకి ఇక్కడ ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేశానో నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన, ఒకసారి చూడండి. చిల్డ్రన్ ప్రొటెక్షన్కి ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్కి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. ఐసిడిఎస్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. దాన్ని ఇప్పుడు అంగన్వాడీ సర్వీస్ ప్రాజెక్ట్ అని అంటున్నారు, రీనేమ్ చేసినారు. It's a cornerstone program of the Indian government offering health, nutrition and educational services to women and children. In Telangana, 149 Anganwadi services projects, 99 rural, 25 urban and 25 tribal, with 35,700 Anganwadi centers operate across the 33 districts. డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇన్ తెలంగాణ ఇంట్రడ్యూస్డ్ మనకి అంగన్వాడీ హెల్ప్ లైన్ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తెలంగాణలో. హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి? 155209. ఎందుకు? టు ఎన్హాన్స్ సర్వీసెస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ అండ్ చిల్డ్రన్ అండర్ 6 years ఆఫ్ ఏజ్. నెక్స్ట్ ఎయిమ్ ఏంటి? To bolster service delivery and support Anganwadi teachers, government initiatives such as Arogya Lakshmi scheme and house to house counseling. Next, Anganwadi AWCCS and co-location of AWCS in government school premises. The government has sanctioned 33 Anganwadi Crane centers in the state under Palna scheme. Aim ఏంటి? టు ప్రొవైడ్ సేఫ్ డే కేర్ ఫెసిలిటీస్, ఎన్హాన్సింగ్ చిల్డ్రన్ కాగ్నిటివ్ న్యూట్రిషనల్ హెల్త్ డెవలప్మెంట్. మనం ఇక్కడ నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ద హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఏజ్డ్ ఎంత 3 to 6 years. Government has strengthened pre-school education in Anganwadi centers, particularly those co-located in government schools, by aligning with the National Education Policy 2020. This involves developing a new curriculum based on a National Curriculum Framework guidelines for the foundational stage, improving infrastructure and training Anganwadi workers. ఫస్ట్ ఫేజ్లో కరికులం మెటీరియల్స్ ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తారంటే 15,640 కోలోకేటెడ్ సెంటర్స్ విత్ ప్లాన్స్ టు ప్రొవైడ్ యూనిఫామ్స్, బుక్ ర్యాక్స్, చౌకీస్, గ్రీన్ చాక్ బోర్డ్స్ అండ్ కలర్ఫుల్ థీమాటిక్ పెయింటింగ్స్ టు క్రియేట్ అండ్ ఎంగేజింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 3 to 6 years. నెక్స్ట్ ఆరోగ్య లక్ష్మి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఎస్ఎన్పి. సో ఆరోగ్య లక్ష్మి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఎస్ఎన్పి ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ సర్వీసెస్ రెండర్డ్ అండర్ ఐసిడిఎస్, ఇంప్లిమెంటెడ్ ఇన్ 149 projects covering 35,700 AWCS in the state under the centrally sponsored scheme. As per government norms, ఏంటంటే the government provides nutrition to children aged 7 months to 6 years. ఇక్కడ డేట్ గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ అనేది న్యూట్రిషన్ చిల్డ్రన్కి 7 months ఉన్నప్పటి నుంచి 6 years వరకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ అండర్ ది స్కీమ్, ఇంకా అలాగే ప్రెగ్నెంట్ ఉంటే లాక్టేటింగ్ ఉమెన్కి కూడా. నెక్స్ట్ Under this program, pregnant and lactating women receive one full meal daily consisting of rice, dal, oil, vegetables. కండిమినెన్స్ అంటే ఒక ఫ్లేవర్ యాడ్ చేస్తుంది మనకి. ఒక ఏదన్నా ఫ్లేవర్ మనం ఏమైనా టెక్స్చర్ యాడ్ చేస్తే దానికి ఫ్లేవర్ వస్తుంది మన ఫుడ్కి. అలాగే కర్డ్ కానీ, సాల్ట్ కానీ, సాస్ కానీ అలా. సో 200 సో అది కూడా ప్రొవైడ్ చేస్తారంట. 200 ml ఆఫ్ మిల్క్ అండ్ 1 బాయిల్డ్ ఎగ్. నెక్స్ట్ అండర్ బాలామృతం స్కీమ్ ఏ 2.5 kg ప్యాక్ containing a powdered mixture of roasted
roasted wheat, Bengal gram, milk powder, sugar and oil, and 16 eggs per month is provided for consumption by children aged 7 months to 3 years. ఇక్కడ ఎంత ఏజ్ 7 months to 6 years, ఇక్కడ 7 months to 3 years. Next, children are to be fed 100 grams of mixture daily for 25 days a month. Scheme aim ఏంటంటే to reduce low birth weight, malnutrition and infant mortality rate. Under midday meal scheme, Anganwadi centers provides a hot cooked meal with 1 boiled egg daily in the morning and snacks in the evening to children aged 3 to 6 years. మళ్ళీ ఇక్కడ ఇయర్ 3 to 6 years. Mobile Anganwadi centers have also been introduced in uncovered urban areas to extend the program to enhance efficiency and transparency. The department has digitized its supply chain management system, integrating it with the nutrition and health tracking systems. నెక్స్ట్ పోషణ్ అభియాన్ ఏంటంటే ఎయిమ్ ఏంటి టు రెడ్యూస్ మాల్ న్యూట్రిషన్ త్రూ ఏ లైఫ్ సైకిల్ అప్రోచ్ ఫోకసింగ్ ఆన్ రెడ్యూసింగ్ స్టంటింగ్, వేస్టింగ్, అండర్ వెయిట్ ఇన్ చిల్డ్రన్ అండర్ 5, low birth weight and anemia in adolescent girls, pregnant women and children. A new set of 4 growth monitoring devices were procured and supplied to 35,700 Anganwadi centers for accurate monthly child height and weight measures. A 15-day Poshan Pakwada campaign in March 2024 promoted traditional and local dietary practices and nutrition. Next, Vatsalya aligned with the Sustainable Development Goals SDGs focuses on ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటి చెప్పండి ఎవరన్నా కమెంట్లో. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ focuses on child rights advocacy and strengthening the juvenile justice system under the Juvenile Justice Act 2015 and the Protection of Children from Sexual Offence Act 2012. Aim ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఇన్ ఇండియా హ్యాస్ ఎ హెల్తీ హ్యాపీ చైల్డ్హుడ్. ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రియారిటైజింగ్ ద చైల్డ్స్ బెస్ట్ ఇంట్రెస్ట్, కోఆర్డినేటింగ్ ఇంటర్-సెక్టర్ రెస్పాన్సెస్ అండ్ స్ట్రెంథెనింగ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఎట్ ద ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ లెవెల్స్. మేజర్ అచీవ్మెంట్స్ ఏంటంటే 23-24లో ఐడెంటిఫైయింగ్ 8,282 చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, స్టాపింగ్ 1,022 చైల్డ్ మ్యారేజెస్. సో ప్రొవైడింగ్ స్పాన్సర్షిప్ అండ్ ఫాస్టర్ కేర్ టు 5,933 చిల్డ్రన్, రెస్క్యూయింగ్ 4,851 చిల్డ్రన్ డ్యూరింగ్ ఆపరేషన్ ముస్కాన్ అండ్ స్మైల్. ఫెసిలిటేట్, ఇది ఇంపార్టెంట్. ఆపరేషన్ ముస్కాన్ అండ్ స్మైల్లో మనకి ఎంత అసలు దేని గురించి ఇది, ఇంకెంతమంది చిల్డ్రన్ని రెస్క్యూ చేసినారు అలా. ఫెసిలిటేటింగ్ 166 అడాప్షన్స్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ఏంటంటే జువెనైల్ జస్టిస్ కేర్, ఇది ఏంటంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2000. గవర్నమెంట్ టేక్ స్టెప్స్ టు ఇంప్లిమెంట్ జువెనైల్ జస్టిస్ and to provide care, protection, treatment, development and rehabilitation services to neglected children and delinquent juveniles under the age of 18. Homes are functioning under juvenile welfare. Government constituted 33 juvenile justice boards in the state. Welfare of differently abled, transgender and senior citizens. Aim ఏంటంటే to promote physical, psychological, social, educational and economic rehabilitation and development of persons with disabilities to enhance their quality of life and enable them to lead their lives with dignity. During the year 23-24, an amount of rupees 5.15 crore was sanctioned to 841 beneficiaries under this scheme. తర్వాత అండర్ ఇనిషియేటివ్ అవార్డ్ ఫర్ మ్యారేజెస్ రూపీస్ 1 lakh is sanctioned for marriages between differently abled and normal persons. సో నెక్స్ట్ ఇక్కడ an amount of rupees 2.26 crore was sanctioned covering 226 beneficiaries for the year between December 2023 June to 24. The government is established old age homes in all 33 districts. Out of 14 old age homes sanctioned, 4 homes are completed. Data important. Government established చేసింది old age homes కాబట్టి 4 కంప్లీట్ అయినాయి. అది ఎక్కడ ఫంక్షనింగ్ ఎట్ నారాయణపేట్, సిరిసిల్ల, నిజామాబాద్ అండ్ పెద్దపల్లి.
నెక్స్ట్ అండ్ రిమైనింగ్ 10 ఓల్డ్ ఏజ్ హోమ్స్ బిల్డ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్. మొత్తం 14 శాంక్షన్ అయింది, 4 ఓపెన్ అయినాయి, ఇంకా 10 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ₹50K యాజ్ ఎ సబ్సిడీ ఈ శాంక్షన్ టు ద ట్రాన్స్జెండర్ పర్సన్స్ టు ఎన్హాన్స్ దేర్ ఇన్కమ్ త్రూ ఎస్టాబ్లిష్ స్మాల్ బిజినెస్ enabling them to lead a respectful and dignified life under the economic rehabilitation scheme. Next, 624 transgender certificate and ID cards for availing various state and central government schemes meant for them, and 65 transgender persons were sanctioned financial assistance under the economic rehabilitation scheme. Next, government has proposed to establish a trans women shelter home for destitute with basic amenities like food, shelter and medical, along with skill development training. Next, besides launching gender affirming surgeries and hormonal therapy services in Usmania and Gandhi hospitals, it is also planned to establish transgender clinic across all the districts, not only all the districts hospitals in collaboration with TG AIDS Control Society and Help Desk at Gandhi Usmania hospitals. నెక్స్ట్ దీనికి టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి, హెల్ప్ లైన్ నెంబర్ 155326. మిషన్ శక్తి కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్. దీని ఏమి ఏంటంటే ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ ఇంకా ఎంపవర్మెంట్ త్రూ సబ్ స్కీమ్స్. సాంబాల్ ఇంకా సమర్థ్య. సాంబాల్ ఏంటి, సమర్థ్య ఏంటి చూద్దాం. సాంబాల్ దేనిపైన ఫోకస్ చేస్తుందంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విత్ ఇనిషియేటివ్స్ లైక్ సఖీ ఆర్ వన్ స్టెప్ సెంటర్స్. అండ్ ఉమెన్ హెల్ప్ లైన్ ఏంటి దీనికంటే 181. సిన్స్ ఇన్సెప్షన్ మనకి ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి 36 OSCs వన్ స్టాప్ సెంటర్స్ ఇన్ తెలంగాణ హ్యాండిల్ చేసినారు. నెక్స్ట్ 62,448 కేసెస్ వచ్చినాయి దేనికి, వయలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ కింద. నెక్స్ట్ 2 మిలియన్ కాల్స్ వచ్చినాయి ఉమెన్ హెల్ప్ లైన్ కింద. బేటీ బచావో బేటీ పడావో పార్ట్ ఆఫ్ సాంబాల్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్, ఎడ్యుకేట్ అండ్ ఎన్ష్యూర్ ద సర్వైవల్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అక్రాస్ 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద తెలంగాణ. నెక్స్ట్ సమర్థ్య. సమర్థ్య ఏంటంటే ప్రమోట్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్ త్రూ 20 శక్తి సదాన్స్, that is 18 Swadhar Grah and 2 Ujjwala homes which provides shelter to women in difficult circumstances and victims of trafficking. A state hub for environment SHEW is established with a team of 6 members and 33 district hubs for empowerment with a team of 6 members in each. Next additionally ఏంటంటే Saki Niwas offers safe accommodation for working women. Presently 14 working women's hostels are being run by government. Next Bharosa centers. Bharosa centers ఏంటంటే ఫర్ ఉమెన్ ఇంకా చిల్డ్రన్ కోసం ప్రొవైడ్స్ ఇంటిగ్రేటెడ్ అసిస్టెన్స్ త్రూ పోలీస్, మెడికల్, లీగల్, ప్రాసిక్యూషన్ సర్వీసెస్ ఫర్ ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ along with relief and rehabilitation. The department is financially supporting 35 Bharosa centers which cover 24 districts, 6 commissionerates and 5 centers in Tripolis commissionerates in Hyderabad. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకి హెల్త్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి. నెక్స్ట్ నేను పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద తయారు చేస్తున్నాను వచ్చా. సో మీకు నా వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేదన్నా కావాలి వీడియో అనుకుంటే నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.